అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమగా చేరవ 7వ భాగం. రచయిత మహాలక్ష్మి గారు. మీకు నా మీద ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి నేను ఆగలేదు. నా గురించి చెప్పడానికే ఆగానంటుంది ఈ బృంద రిషి వైపే చూస్తూ. నీ గురించి నాకు తెలుసు కదా, ఇంకేం చెప్తావు అన్నట్టుగా అయోమయంగా బృంద వైపే చూస్తాడు రిషి. ఏం చెప్పాలనుకుంటుందా అని ఆలోచిస్తూ, చూడు, నా లైఫ్లో నాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక సమాధానం లేని ప్రశ్న నన్ను వెంటాడుతూ ఉంటే ఎంతో కాలంగా సమాధానం కోసం వెతుకుతూ ఉన్నాను, కానీ దొరకలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను నువ్వెప్పటికీ డిస్టర్బ్ చేయలేవు, కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది. అలా కాదని నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం ఈవ్ టీసింగ్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాను. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. దీనిని ఇంతటితో వదిలే, గుడ్ బాయ్ అని సూటిగా రిషి కళ్ళలోకే చూస్తూ చెప్పి లేచి వెళ్ళిపోతుంది బృంద. తను చెప్పాలనుకున్నది రిషికి కన్వే చేయడంతో అప్పటి వరకు బృంద కళ్ళల్లో తనకు కనిపించిన బాధను చూసి కంటతడి పెట్టుకుంటూ, నువ్వు ఎంత వెతికినా నీకు సమాధానం దొరకదు బృంద. సమాధానం దొరకాలి అంటే నీ దారి మార్చాలి, కానీ అనవసరంగా నీ టైం వేస్ట్ చేయడం ఎందుకు? నీ ప్రశ్నకు సమాధానం నేను వెతుకుతాను, నేను కనిపెడతానని తన మనసులో అనుకుంటూ రిషి ఎగసి పడుతున్న అలల్ని చూస్తూ ఉంటాడు అక్కడే ఉండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో కాకుండా కార్ రూట్ మారడంతో, ఇటెక్కడికి వెళ్తున్నామని కంగారుగా అంటుంది స్వప్న భయం భయంగా చుట్టూ చూస్తూ. అప్పటి వరకు క్యాప్ పెట్టుకొని ఉన్న సూరజ్ తన క్యాప్ తీసి, ఇప్పటి వరకు అంటే తప్పించుకున్నావు, కానీ ఇవాళ నాకు సమాధానం చెప్పే తీరాల్సిందే. నువ్వు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావో అని తెలియక ఇంతకాలం నా మనసులో నేను మోసిన భారాన్ని ఈరోజు నేను దించుకోవాల్సిందే అని నిక్కచ్చిగా అంటాడు సూరజ్. కార్ స్పీడ్ పెంచి అప్పటి వరకు ఎవరో అనుకుని భయపడ్డ స్వప్న సూరజ్ని చూసి తనని తాను సంభాళించుకొని, ఓహో, నేను చెప్పకపోతే నన్ను చంపేస్తావా అని బాధగా అంటూ అప్పటికే తన చెంపలను ముద్దాడిన కన్నీళ్ళని తుడుచుకొని, సరే, నా నోటితో నేను నిజం చెప్పడం కన్నా నీ చేతుల్లో చావడమే నయం, చంపే అని మొండిగా అంటుంది స్వప్న. తను చెప్పాల్సిన నిజం చెప్తే సూరజ్ భరించలేడు అని స్వప్న అలా మాట్లాడుతూ ఉంటే తనకి కోపం వచ్చి స్వప్నని ఏమీ అనలేక కార్ని ఇంకా స్పీడ్ పెంచుతాడు సూరజ్. కార్ హై స్పీడ్లో వెళ్తూ ఉంటే అటు ఇటు ఊగుతూ సూరజ్ బాధ అర్థమవుతున్నా కూడా మొండిగా అలాగే ఉంటుంది స్వప్న. నిజం తెలిస్తే సూరజ్కి ఇప్పుడు ఉన్న ఈ బాధ ఇంకా రెట్టింపు అవుతుందనే భయంతో స్వప్న హై స్పీడ్లో వెళ్తున్న స్వప్న నోరు మెదకపోవడంతో వరుసగా హారన్ కొడుతూ ఉంటాడు సూరజ్. ఎదురుగా ఎలాంటి వెహికల్స్ లేకపోయినా నువ్వు కావాలని ఇలా చేస్తున్నావని నాకు తెలుసు సూరజ్, కానీ నేను పెదవి విప్పలేను. నేను ఇంత మొండిగా ఉన్నానంటే దాని వెనుక బలమైన కారణం ఉండుంటుందని ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావని బాధగా మనసులో అనుకుంటూ కన్నీరు కారుస్తుంది స్వప్న. గట్టిగా చెవులు మూసుకొని హారన్ కొడుతూ మిర్రర్ల నుంచి స్వప్నని చూస్తూ ఉంటాడు సూరజ్. గట్టిగా కళ్ళు మూసుకొని 2 చేతులతో గట్టిగా చెవులు మూసుకొని మరోవైపు స్వప్న ప్రమేయం లేకుండానే కారుతున్న కన్నీళ్లు, తన వల్ల కలిగిన బాధతో అలా తలడిల్లిపోతున్న స్వప్నని మొహాన్ని చూసి తన కోపాన్ని కాస్త తగ్గించుకొని హారన్ కొట్టడం ఆపేస్తాడు సూరజ్. అయినా స్వప్నలో కదలిక లేకపోవడంతో మిర్రర్ల నుంచి స్వప్న వైపే చూస్తూ స్వప్న ముఖంలో అలుముకున్న బాధ తాలూకు గుర్తులను చూసి తన కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటూ కార్ స్పీడ్ని తగ్గించి స్వప్నలో ఏదో తేడా కనిపించడంతో సడన్ బ్రేక్ వేస్తాడు సూరజ్. అనుమానంగా గట్టిగా 2 చెవులు మూసుకొని అలాగే ఉన్న స్వప్న సూరజ్ సడన్గా అలా బ్రేక్ వేయడంతో అప్పటికే తను స్పృహ కోల్పోయి ఉండడం వల్ల ముందుకు వాలి సీట్ తగిలి వెనక్కి పడిపోతుంది స్వప్న. అలా పడిపోవడంతో కంగారుగా కార్ దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి స్వప్న పక్కనే కూర్చొని కిల్లర్ కిల్లర్ కళ్ళు తెరువు అని అరుస్తూ స్వప్న చేయి పట్టుకొని తన వైపు లాక్కుంటాడు సూరజ్. తనకి ఏమైందో అర్థం కాక, ఏ కిల్లర్, ఏమైంది నీకు? నువ్వు నన్ను వదిలిపోయావనే బాధలో మీ ఆడవాళ్ళ మీద పగ పెంచుకొని ప్లేబాయ్గా మారిన నేను మళ్ళీ నీ కోసమే నీ సూరజ్గా నీ ముందున్నాను, కానీ నువ్వు ఇలా స్పృహ కోల్పోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది నీకు అని ఏడుస్తూ స్వప్న ముఖాన్ని పట్టుకొని కుదుపుతూ, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అని నాకు ఇప్పుడు ఇంకా అనుమానం బలపడింది. నిన్నిప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాను, కానీ నువ్వు స్పృహలోకి వచ్చాక కూడా నిజం చెప్పకపోతే నిన్ను చంపడం కాదు, నేనే చచ్చిపోతా అని ఏడుస్తూ స్ట్రాంగ్గా అంటూ స్పృహలో లేడి స్వప్నని చేతుల్లోకి తీసుకొని కార్తీకి కాలితో బ్యాక్ డోర్ వేసి స్వప్నని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి బెల్ట్ పెడతాడు సూరజ్. స్వప్న చైన్ సూరజ్ షర్ట్ గుండెకి ముడిపడుతుంది. తన షర్ట్కి ముడిపడిన చైన్ని నవ్వుతూ తీస్తూ, చూసావా, మనం కలవాలని కలిసి ఉండాలని ఆ దేవుడు నిర్ణయించినప్పుడు నువ్వెందుకే నాకు దూరంగా ఉంటున్నావు అని కళ్ళ నీళ్ళతో స్వప్న వైపే చూస్తూ స్వప్న చైన్ ముడి విప్పి
ప్రేమగా స్వప్న నుదుటి మీద ముద్దు పెట్టి ఆలస్యం చేయకూడదని అనుకుంటూ డోర్ వేసి తన కారు ఎక్కి హాస్పిటల్కి బయలుదేరుతాడు సూరజ్. బృంద తన ఫ్లాట్కి వచ్చి తన బ్యాగ్ పక్కన పడేసి పిల్లో తీసుకొని హత్తుకొని బెడ్ మీద బోర్లా పడి రిషి గురించి ఆలోచిస్తూ, మా నాన్న ఎంతో నమ్మకంగా నన్ను దూరంగా ఉండి చదివించారు. ఇప్పుడు జాబ్ చేయడానికి కూడా పంపించారు. అలాంటి ఆయన నమ్మకాన్ని నేను పాడు చేయలేను. ఒక్కసారి మాట్లాడితే మధ్యలో ఆపవని ఇంతకాలం నోరు మూసుకుని ఉన్నాను, కానీ ఇవాళ పట్టు వదలని విక్రమార్కులా నా నోటి వెంట నిజాన్ని చెప్పించావు. ఏం పర్లేదు, నీకు నిజం తెలిస్తేనే నాకు దూరంగా ఉంటావని మనసులో అనుకుంటూ తన ఆలోచనలు మారటానికి జయంతికి ఫోన్ చేస్తుంది. జయంతి ఫోన్ హాల్లోనే ఉండడంతో అమ్ము అనే పేరు చూసి జయంతి కిచెన్లో పని చేసుకుంటూ ఉంది కదా అని లిఫ్ట్ చేస్తుంది కనకదుర్గమ్మ. హలో అమ్ము, ఎలా ఉన్నావని సంతోషంగా అడుగుతుంది బృంద. జయంతి అనుకొని, మీ అమ్మని కాదే, నేను మీ నాన్నమ్మని అని అంటుంది కనకదుర్గమ్మ నవ్వుకుంటూ. హో, ఎలా ఉన్నావు నాన్నమ్మ, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది బృంద నవ్వుతూ. జబర్దస్త్గా ఉన్నా, నువ్వెలా ఉన్నావే అమ్ము అని అంటుంది కనకదుర్గమ్మ. నేను కూడా బాగున్నాను నానమ్మ, చాలా చాలా బాగున్నాను అని చెప్తుంది. బృంద కూడా నవ్వుతూ అమ్మ, తమ్ముడు, నాన్న ఎలా ఉన్నారని అడుగుతుంది బృంద. అందరూ బాగున్నాం, కానీ మీ అమ్మ పోస్ట్లో కవర్ పంపిస్తుంది, అది చూసి నీ ఒపీనియన్ చెప్పు అని అంటుంది కనకదుర్గమ్మ ఫోటోలను చేతిలో పట్టుకొని సంతోషంగా. సరే, ఏంటది అని అంటుంది బృంద. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ, మీ నాన్న కొన్ని సంబంధాలు తీసుకొచ్చాడు నీ కోసం, అవి పంపిస్తోంది. వాటిలో ఏదో ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలంట. అది కూడా వారం రోజుల్లో. లేదనుకో మీ నాన్నే ఏదో ఒక సంబంధం తెచ్చి నీకు ముడిపెడతాడంట. ఇక నీ ఇష్టం మరి అని అంటుంది కనకదుర్గమ్మ. ఒక్కొక్క అబ్బాయి చాలా అందంగా ఉండడంతో మెలికలు తిరుగుతూ, వచ్చిన తర్వాత చూస్తాలే, కానీ సడన్గా నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారేంటి అని అంటుంది బృంద. ఇంత తొందరగా తనకి రాఘవ ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నాడా అని ఆలోచిస్తూ, చదువుకోవాలన్నావు అయిపోయింది, జాబ్ చేయాలన్నా వచ్చేసింది, చేస్తున్నావు, ఇంకా తొందర ఏముందంటున్నావేంటే? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, లేకపోతే జీవితాలు అటు ఇటు కాకుండా ముదిరిన బెండకాయల్లాగా అయిపోతాయి. అవసరమా చెప్పు? నీకు ఏవైనా అభ్యంతరం ఉంటే చెప్పు, వాటితో నేను మాట్లాడతాను, కానీ అయిష్టంగా మాత్రం ఒప్పుకోకు పెళ్ళికి. నీకు ఇష్టమైతేనే చెప్పు అని ఒక రాయి వేస్తుంది కనకదుర్గమ్మ. బృంద మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవడానికి, చచ్చా అదేం లేదు నాన్నమ్మ, ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, అప్పుడే పెళ్ళేంటా అని, అంతకు మించి ఇంకేం లేదు. సరే, చూసి చెప్తాను, అమ్మని తమ్ముడిని అడిగానని చెప్పు, బాయ్ అని హడావిడిగా కాల్ కట్ చేస్తుంది బృంద. లేకపోతే కనకదుర్గమ్మ ఏదేదో మాట్లాడుతుందని తెలిసి, దీని మనసులో ఎవరూ లేరు, ఇక పెళ్ళికి ఏ డోకా లేదన్నమాట, అది అలా సెలెక్ట్ చేసుకోవడం, ఇలా ముహూర్తాలు పెట్టించడం, ఈ నరకం నుంచి ఒక ఇంటికి పంపించడం అన్నీ టకటకా జరిగిపోవాలని తన మనసులో అనుకుంటూ సంతోషంగా ఫోటోలన్నీ కవర్లో పెడుతుంది కనకదుర్గమ్మ. అని టూరిస్తూ, అలా వాళ్ళ గోల వదిలిందో లేదో, ఇలా పెళ్ళంట, చూద్దాం డెస్టినీ ఎలా ఉందో అని మనసులో అనుకుంటూ ఆఫీస్ వర్క్తో బాగా అలసిపోవడంతో అలాగే పడుకొని ఆలోచిస్తూ నిద్రపోతుంది బృంద. స్వప్న నోటి నుంచి రక్తం కారుతూ ఉండడంతో భయపడి చాలా ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకొని వస్తాడు సూరజ్. స్వప్న ఒళ్ళంతా కూడా రక్తం చూసి భయపడిపోతూ స్వప్నని ఎత్తుకొని డాక్టర్ డాక్టర్ అని అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి తీసుకొస్తాడు సూరజ్. సూరజ్ అరుపులకి బాయ్స్ కంగారుగా స్ట్రెచర్ తీసుకొని రావడంతో అందులో పడుకోబెట్టి బాయ్స్ వెనకే వచ్చిన డాక్టర్ని చూస్తూ, ఏమైందో చూడండి డాక్టర్, ఉన్నట్లుండి సడన్గా తను అలా పడిపోయింది, నోట్ల నుంచి రక్తం కూడా బాగా ఎక్కువగా వస్తుందని ఏడుస్తూ స్వప్న చేతిని గట్టిగా పట్టుకొని అంటాడు సూరజ్. ఓకే ఓకే కూల్ అని అంటూ స్వప్నం చెక్ చేసి, ఇదేదో చాలా సీరియస్ అయ్యేలా ఉంది అని అనుకుంటూ, ఈవిడ మెడికల్ హిస్టరీ ఏంటో మీకు తెలుసా అని అంటాడు డాక్టర్. సూరజ్ వైపు చూస్తూ నో డాక్టర్ అని తలుపుతాడు సూరజ్. స్వప్న వైపే చూస్తూ తల నిమురుతూ ఓకే అని అంటూ బాయ్స్ వెంటనే ఏమని ఐసీయూకి షిఫ్ట్ చేయండి అని అంటూ బాయ్స్ స్వప్నం తీసుకుని వెళ్తూ ఉంటే, తనతో పాటు వెళ్తున్న సూరజ్ నాపి, మీరు వెంటనే ఆవిడ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి, అప్పటి వరకు మేము చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ మేము చేస్తాం, రిపోర్ట్స్ లేకపోతే ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టమవుతుంది అని అంటాడు డాక్టర్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ, రిపోర్ట్స్ లేకపోతే మీరేమీ చేయలేరా డాక్టర్ అని అడుగుతాడు సూరజ్ బాధగా డాక్టర్ వైపే చూస్తూ. ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయగలం, కానీ ప్రాపర్గా తనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే తను ఏ డిసీజ్తో సఫర్ అవుతుందనేది మాకు తెలిస్తేనే కదా మేము సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలం. సో లేట్ చేయకుండా వెళ్ళి తన రిపోర్ట్స్ అన్నీ తీసుకుని రండి అని చెప్పి ఐసీయూ వైపు వెళ్ళిపోతాడు ఆ డాక్టర్. స్వప్నని ఎత్తుకున్నప్పుడు తన షర్ట్కి అంటుకున్న రక్తపు మరకలను బాధగా తడుముకుంటూ, ఓ గాడ్, తనకి ఏమైంది, ఈ బ్లడ్ ఏంటి, తను అలా పడిపోవడం ఏంటి అని అయోమయంగా అంటూ, రిపోర్ట్స్ తన రూమ్లో ఉండుంటాయి, వెంటనే వెళ్ళి తీసుకురావాలి. స్వప్న
దగ్గర దాచే విషయానికి ఆ రిపోర్ట్స్కి ఏదో లింక్ ఉండే ఉంటుంది. ఆ లింక్ మనం కనిపెట్టాలనే ఆలోచన రాగానే షర్ట్తో కన్నీళ్ళు తుడుచుకుంటూ బయటకు పరిగెడతాడు సూరజ్. స్వప్న రూమ్కి వెళ్ళాలని నైట్ అవుతుండడంతో సముద్రాన్ని చూడడం ఆపి ఫ్లాట్కి వస్తాడు రిషి. డోర్ ఓపెన్ చేస్తూ ఒక్కసారి బాధగా బృందా డోర్ వైపే చూస్తాడు. నా పిచ్చి కానీ తను ఇంకా పడుకోకుండా ఎందుకుంటుంది, ఎప్పుడో పడుకునే ఉంటుందని అనుకుంటూ డోర్ తీసుకొని లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్లోకి వచ్చి బెడ్ మీద అడ్డంగా పడతాడు. 4 సంవత్సరాల క్రితం కాలేజ్ క్యాంపస్, ఎటు చూసినా పచ్చని చెట్లు, కోలాహలంగా తిరుగుతున్న స్టూడెంట్స్. కాలేజ్లో గ్రాండ్గా పెయింటింగ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ ఉత్సాహంగా అక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. కొందరు పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. అలా రిషి కూడా వచ్చి ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా చూస్తూ ఒక పెయింటింగ్ దగ్గర ఆగిపోతాడు. రిషి, ఇంట్రెస్టింగ్గా అనిపించిందేంట్రా అలా చూస్తున్నావు దాన్ని అని అంటూ అతని పక్కనే వచ్చి అడుగుతాడు. ఏముందిరా అంతలో ఆ పెయింటింగ్లో నీకు అని అంటాడు వల్లభ. తనకి ఏమీ అర్థం కాక ఆ పెయింటింగ్ని గుడ్లప్పగించి చూస్తూ స్టాప్ ఇట్ మ్యాన్ అని అంటూ అది ఎవరు వేశారో తెలుసుకోవాలనే క్యూరియాస్తో స్టైల్గా కళ్ళకు పెట్టుకున్న గాగుల్స్ తీసి షర్ట్కి పెట్టుకుంటూ అటుగా వెళ్తున్న ఒక అమ్మాయి వైపు రొమాంటిక్గా చూస్తూ హలో మిస్ యూనివర్స్ అని చిలిపిగా నవ్వుతూ అంటాడు రిషి. స్టైల్గా జేబులో చేతులు పెట్టుకొని ఎవరో పిలిచినట్టుగా అనిపించి వెనక్కి తిరిగిన అమ్మాయి రిషి కటౌట్కి పడిపోయి తన కోరికనంతా కలలో నింపుకొని రిషి దగ్గరికి వచ్చి హాయ్ మిస్టర్ యూనివర్స్ అని అంటుంది ఆ అమ్మాయి. రిషికి ఏమాత్రం తగ్గకుండా ఐ వాంట్ సమ్ హెల్ప్ బేబీ అని అంటాడు రిషి. తనకి దగ్గరగా వచ్చిన అమ్మాయిని చేయి పట్టుకొని మరింత దగ్గరగా లాక్కుంటూ మొదలుపెట్టాడుగా అని అనుకుంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు వల్లభ. అది తనకు అలవాటే కావడంతో టెల్మీ యార్, నీకోసం ఏదైనా చేస్తానని హస్కీగా అంటుంది ఆ అమ్మాయి. రిషి ఆ అమ్మాయి చెవికి దగ్గరగా జరిగి ఆ అమ్మాయి మాటలకు నవ్వుకుంటూ నాకు ఈ పెయింటింగ్ ఎవరు వేశారో తెలియాలి, నీకు తెలుసా అని అంటాడు రిషి ఆ అమ్మాయితోటి పెయింటింగ్ చూపిస్తూ. కోర్స్ అని అంటుంది ఆ అమ్మాయి రిషితో. అందులో ఏముంది అన్నట్లుగా ఒక కేర్లెస్ చూపు ఒకటి చూసి హూ ఇస్ దట్ గాయ్ అని హస్కీగా అంటాడు రిషి. ఆ అమ్మాయి ముఖం మీద గాలి ఉదుతూ ఆ అమ్మాయికి మత్తెక్కేలా నాట్ గాయ్ గర్ల్ అని అంటుంది ఆ అమ్మాయి మైమర్పుగా కళ్ళు మూసుకొని బిగుసుకుపోతూ. అమ్మాయి అనగానే ఏవేవో ఊహించుకుంటూ నవ్వుకుంటూ ఇంతకీ ఎవరా అమ్మాయి, ఈ కాలేజేనా అని ఆత్రంగా అంటాడు రిషి. ఆ అమ్మాయి నడుము చుట్టూ చేయి వేసి గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా తనని లాక్కుంటూ రిషి పట్టుక ఆ అమ్మాయి నరాలు జివ్వుమని దేనికోసమో పీకుతూ ఉంటే చెప్తే నాకేంటని అంటుంది ఆ అమ్మాయి రిషి మెడ మీద ముద్దులు పెడుతూ. ఆ అమ్మాయికి ఏం కావాలో అర్థమై నవ్వుతూ నైట్కి నా గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం బేబీ, సరిపోతుందా లేక రేపు కూడానా అని అంటాడు రిషి. ఆ అమ్మాయి బుగ్గకి తన బుగ్గ రాస్తూ రిషి చేస్తున్న పనికి తన బాడీలో ఏవేవో అయిపోతూ ఉంటే రిషిని గట్టిగా పట్టుకొని తను న్యూ జాయినర్, ఫస్ట్ ఇయర్లో నిన్ననే జాయిన్ అయింది అని తన ప్రమేయం లేకుండా చెప్పేస్తుంది ఆ అమ్మాయి. హో అందుకే ఇంకా మనకంట పడలేదనుకుంటా అని తన మనసులో అనుకుంటూ ఓకే బేబీ, లాస్ట్ క్వశ్చన్, తను ఎక్కడ ఉందో చెప్తావా అని అస్కీగా అడుగుతాడు ఆ అమ్మాయి చెవులో. మెడ మీద తన మీసాలతో రాస్తూ ఉంటాడు రిషి. రిషి చేస్తున్న పనికి రిషి షర్ట్ని గట్టిగా పట్టుకొని తను ఎప్పుడు లైబ్రరీలోనే ఉంటుందని టాక్ అని మెల్లగా అంటుంది ఆ అమ్మాయి. తనకి తెలిసిన దాని ప్రకారం ఓ అంటే చదువుల తల్లా అని అనుకుంటూ ఆ అమ్మాయి బ్యాక్ పాకెట్లో ఉన్న ఆ అమ్మాయి ఫోన్ తీసి తన నెంబర్ సేవ్ చేసి వాట్సాప్లో హాయ్ అని పెట్టు, లొకేషన్ సెండ్ చేస్తానని మత్తుగా చెప్పి ఆ అమ్మాయి చేతికి ఫోన్ ఇచ్చి తనని వదిలించుకొని లైబ్రరీ వైపు వెళ్తాడు రిషి. పెయింటింగ్ వేసిన అమ్మాయిని చూడాలని ఉత్సాహంగా. రిషికి వచ్చిన మత్తుకి కొంతసేపు అలాగే ఆ అమ్మాయిలోనే ఉండి హే నిషా అని పిలిచిన తన ఫ్రెండ్ పిలుపుకు తేరుకొని ఏమని సేవ్ చేశాడా అని క్యూరియాస్తో ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది నిషా. అందులో యువర్ హార్టీ అని అటు ఒకటి ఇటు ఒకటి ఆర్ట్ సింబల్స్ కూడా ఉన్నాయి. దానిని చూసి నవ్వుకుంటూ యువర్ నాటీ మ్యాన్ అని అనుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది నిషా. లైబ్రరీలో తనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న వల్లభ రిషి ఎవరినో వెతుకుతూ ఉండడం చూసి 1 మినిట్ రా అని చెప్పి రిషి దగ్గరికే వస్తాడు. రిషి అక్కడ అంతా కూడా వెతుకుతూ అందరూ సైలెంట్గా చదువుకుంటూ ఉన్నారు. ఇందులో నా ప్రిన్సెస్ ఎక్కడుంది, ఎలా తనని కనిపెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అలా ఆలోచిస్తూ ఉన్న రిషిని అయోమయంగా చూస్తూ ఏంట్రా అప్పుడే ఆ అమ్మాయిని వదిలేసావు, నువ్వే వదిలేసావా లేక ఆ అమ్మాయే మర్యాదగా దొబ్బేయబందా అని వెటకారంగా అడుగుతాడు వల్లభ. వల్లభ మాటలకు గట్టిగా నవ్వేస్తూ ఈ హృషికేష్ని కాదు అనుకునే అమ్మాయి ఎవర్రా, అసలు అలాంటి అమ్మాయి భూమి మీద పుట్టి ఉంటుందా అని గర్వంగా కాలర్ ఎగరేస్తాడు రిషి. మరి ఆ అమ్మాయిని అంత ఈజీగా ఎందుకు వదిలిపెట్టారో మిస్టర్ రిషికేష్ గారు అని సాగదీస్తాడు వల్లభ వెటకారంగా.
ఆ అమ్మాయి సంగతి రాత్రికి చూస్తానని చెప్పాను కానీ ఆ విషయం వదిలేసి ఆ పెయింటింగ్ వేసిన అమ్మాయి లైబ్రరీలో ఉందంటరా. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేయి అని అంటాడు రిషి. నవ్వుతూ చుట్టూ చూస్తూ, ఓ బాబుగారు ఆ అమ్మాయిని కూడా వాడేశారా? ఏం జాతకంరా బాబు నీది అని తలబాదుకుంటూ, సరే ఆ పెయింటింగ్లో నీకేం అర్థమైందో చెప్పు, వాటిని బట్టి లైబ్రరీయన్ని కనుక్కొని చెప్తానని అంటాడు వల్లభ. దానిలో రిషికి ఏం కనిపించిందో అస్సలు తోచక, ఏముందా ఆ కళల్లో ఏం పెట్టుకున్నావురా, అంత గొప్ప పెయింటింగ్ని చూసి ఏం అర్థం కాలేదని అంటున్నావు అని సీరియస్గా అంటూ వల్లభ తల మీద ఒక్కటేస్తాడు రిషి. ఉస్ అబ్బా అని రిషి కొట్టిన చోట రుద్దుకుంటూ, మేము మీ అంత కళా పోషకలం అయితే కాదు బాబు, సాదా సీదా మనుషులం. అలాంటిది అంతటి గొప్ప పెయింటింగ్లో ఏ మర్మం దాగుందో మాకెలా తెలుస్తుంది చెప్పు అని అంటూ డ్రమటిక్గా అంటాడు వల్లభ. సరే శ్రద్ధగా విను అని, అసలు టాపిక్ ఏంటో ఒక్కసారి చెప్పు అని అంటే, కళ్ళు మూసుకొని వరల్డ్ బెస్ట్ థింగ్ అని అంటాడు వల్లభ. చాలా నార్మల్గా కదా, దానికి ఆ అమ్మాయి మనసు మొత్తాన్ని ఆ పెయింటింగ్లో నింపి ఎలా డ్రా చేసిందో చెప్తాను విను అని అంటూ కళ్ళు మూసుకొని మనసులో ఆ పెయింటింగ్ తలుచుకుంటూ, ఫాదర్ తనకు ప్రపంచంలో నాన్నని మించిన దైవం లేదు, ఆరాధించడం, ఆనందించడం, ఆస్వాదించడం, అంతేకాదు బాధపడటం, కోప్పడటం, వాటితో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, వీటన్నిటికీ గుర్తుగా ముందు తన నాన్న బొమ్మను లైట్గా పేపర్ అంతా డ్రా చేసి ఆ బొమ్మలో ఎవరికీ కనిపించని విధంగా లోపల ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి తండ్రి ఆశలు, కోరికలు, ఆ అమ్మాయి వేలిని పట్టి నడిపించడం, నడత నేర్పడం, అమ్మాయి ఎదిగేప్పుడు ఆ తండ్రి మనసులో ఏర్పడే భయాలు, భావోద్వేగాలు, ఆ అమ్మాయి ఏమైనా సాధించినప్పుడు ఆ తండ్రి ఆనందం, ఆ అమ్మాయికి ఒక వయసు వచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపినప్పుడు ఆ తండ్రి ఆవేదన, ఆ అమ్మాయి మరో జీవికి జన్మని ఇచ్చినప్పుడు ఆ తండ్రి పొందే ఆనందం, తన కూతుర్ని కాక తన కూతురు కూడా తండ్రి గుండెల మీదనే ఆడించడం, ఇలా ఒక్కటేంటి ఒక మగాడి జీవితం తండ్రి అయినప్పటి నుంచి ముగిసేంత వరకు ప్రతి సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించింది ఆ అమ్మాయి అని రిషి సంతోషంగా చెప్తూ ఉన్నప్పుడు తనకు తెలియకుండానే కంటి కొనల నుంచి కన్నీరు కారుతూ ఉంటుంది. రిషిని ఎప్పుడు అలా చూడని వల్లభ రిషి బిహేవియర్కి షాక్ అవుతాడు. ఊహ తెలిసినప్పటి నుంచి కన్నీళ్ళు ఎరగని రిషికి కొత్తగా ఇప్పుడు కన్నీళ్ళు వస్తుంటే నవ్వుతూ కన్నీళ్ళు తుడుచుకొని కళ్ళు తెరుస్తాడు. షాక్లో ఉన్న వల్లభనే కుదిపి, నాకు ఆ అమ్మాయి కావాలరా అని ఆనంద బాష్పాలతో అంటాడు వల్లభ వైపే చూస్తూ. రిషి షాక్ నుంచి తేరుకొని, అమ్మాయి కావాలంటే ఏంటి అని కంగారుగా తడబడుతూ అంటాడు వల్లభ. రిషి ఏమంటున్నాడో తనకు అర్థం కానట్టుగా ఉండేసరికి, ఫస్ట్ టైం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది డ్యూడ్ అని సంతోషంతో గట్టిగా అరుస్తాడు రిషి గాల్లో తేలిపోతూ. ఏంటి పెళ్ళా అని బారెడు పొరుగున నోరు తెరుస్తాడు వల్లభ. పెళ్ళనేది రిషి క్యారెక్టర్కి చాలా కష్టమని తనకు తెలుసు కాబట్టి లైబ్రరీలో గట్టిగా అరిచేసరికి వాన్ చేస్తాడు లైబ్రరియన్. సారీ సార్ అంటూ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అంటాడు రిషి నవ్వుతూ. రే నువ్వేనా, లేకపోతే బయట గాలి ఏమైనా సోకిందా అని షాక్లోనే ఉంటాడు వల్లభ. షటప్ మ్యాన్, గాలి సోకడం ఏంటి, నేను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అంటాడు రిషి హార్ట్ఫుల్గా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ రా, ఒక పెయింటింగ్ చూసి నువ్వు ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకుంటున్నావని అయోమయంగా అంటాడు వల్లభ. ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నాడో అర్థం కాక రిషి, రే మామ నీకు ఇంకా అర్థం కాలేదా, నువ్వు వేస్ట్ రా అని అంటాడు రిషి. తన మనసుతో వచ్చిన ఆ మోహనంగా ఎవరే ఉండొచ్చా అని అక్కడ చదువుతూ ఉన్న అమ్మాయిలందరినీ చూస్తూ, నేను వేస్ట్ రా కానీ నువ్వు కాదుగా, అర్థమయ్యేలా చెప్పు బే అని చిరాగ్గా అంటాడు వల్లభ. ఇంకొంచెం సేపు రిషి చెప్పకుండా ఉంటే తన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఖాయమని వల్లభ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకున్న రిషి ఆ పెయింటింగ్లోని ఆ అమ్మాయికి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో ప్రూవ్ చేసుకుంది. మరి తండ్రిని అంత గొప్పగా పూజించే గొప్ప మనసున్న అమ్మాయి భర్తను ఇంకెంత బాగా చూసుకుంటుంది, ఇంకెంత గొప్పగా తనని ఆరాధిస్తుందో నువ్వే చెప్పు అని అంటాడు. అంతటి గొప్ప మనసున్న ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, అది వరం కాదు అంటావా అని అంటాడు రిషి సూటిగా చూస్తూ నవ్వుతూ వల్లభ వైపే చూస్తూ. రిషి అలా అడిగేసరికి కళ్ళెగరేస్తూ రిషి చెప్పిందంతా విని తన మైండ్ బ్లాక్ అయిపోయి, అరే మన్మధుడిలోకి బుద్ధిమంతుడు ఎప్పుడు వచ్చి కూర్చున్నాడా అని అనుకుంటూ ఉంటాడు వల్లభ ఆశ్చర్యంగా. వల్లభ చూస్తూ, హహహ 10 గంటల 22 నిమిషాల 43 సెకండ్లకి అని అంటాడు రిషి నవ్వుతూ. టైం కూడా కరెక్ట్గానే గుర్తుపెట్టుకున్నావన్నమాట అని, కానీ ఆ అమ్మాయి అని అంటూ ఆగిపోతాడు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్